పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలలకు హాజరయ్యారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోనూ, అలాగే శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలోనూ ఎంఈఓ భువనేశ్వరి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం పేరిట విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పాత పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు ప్రారంభం కావడంతో మొదటి రోజునే విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలనే ఆదేశాల మేరకు నేడు తాము అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేశామని తెలియజేశారు. తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ ఆర్థిక సహాయంతో విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ నగదు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ రోజు నుంచి పాఠశాలలో పునఃప్రారంభం జరిగింది. ఈరోజు జేఆర్ సరస్వతిబాయి మున్సిపల్ స్కూల్కు రావడం జరిగింది. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, బెల్ట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మొదటి రోజున ఈరోజు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్ట్లు, యూనిఫామ్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే యూనిఫామ్స్ ఇవన్నీ కూడా, టెక్స్ట్ బుక్స్ అనేటివి స్కూల్ రిఓపెన్ రోజు కంపల్సరీ పిల్లల చేతిలో ఉండాలి కాబట్టి యూనిఫామ్ అవన్నీ కూడా కుట్టుకొని మెగా పీటీఎం జరిగే సందర్భానికి అందరూ కూడా యూనిఫామ్తో ఉండాలనే ఉద్దేశంతో యూనిఫామ్స్ ప్రతి ఒక్కరు కూడా 3 జతలు కుట్టుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా సరస్వతిబాయి విద్యార్థి స్కూల్లో అయితే ఇక్కడ విద్యార్థి మిత్ర కింద 700 కిట్లని వీళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా అడ్మిషన్స్ కూడా అదేవిధంగా అడ్మిషన్స్ అనేది కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది ఈ రోజు నుంచి 10 రోజులు 21వ తేదీ వరకు జరుగుతుంది. ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో మనకి రకరకాల వేరియస్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ని ఈ గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగింది. మున్సిపల్ స్కూల్స్ లో కూడా ఇక్కడ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్, అలాగే బీపీఎస్లు, ఎఫ్ఎస్లు, హై స్కూల్ ప్లస్ ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో విద్యార్థులను ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చేసి స్ట్రెంత్ పెంచితే అక్కడ పోస్టులు అనేవి కూడా కొత్తగా శాంక్షన్ చేసి వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ పోతే ప్రతి ఒక్క సెక్షన్ కి ఒక టీచర్ అనేది అలాట్ చేయడం జరుగుతుందని మనకు కమిషనర్ గారు తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా ప్రతి స్కూల్లో కూడా, మండలంలో ఉండే ప్రతి స్కూల్ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చేసి అందరూ కూడా విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటారని ఆశిస్తూ అందరికి కూడా ఈ సందర్భంగా నూతన పాఠశాల ప్రారంభోత్సవ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరం జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ సహకరించారు. విద్యార్థులు కావచ్చు, టీచర్స్ ముఖ్యంగా ప్రతి పథకంలో అమలు చేయడంలో గవర్నమెంట్ అమలు చేసే ప్రతి పథకాన్ని ఫీల్డ్ లెవెల్లో అమలు చేయడానికి ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎస్ఎంసీ చైర్మన్, ముఖ్యంగా పేరెంట్స్ కమిటీలో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా సహకరించడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సహకరించాలని కోరుకుంటూ, అలాగే మధ్యాహ్న భోజన పథకం అనేది కొంత మార్పు అనేది చేశారు. ఈ సంవత్సరం సన్న బియ్యం అనేది ఇస్తున్నారు. సన్న బియ్యంనే వాడాలి, పాత రైస్ అనేది ఎక్కడ కూడా వాడకూడదు. అందరూ కూడా ఈ కొత్తగా ఇచ్చినటువంటి సన్న బియ్యంనే వాడి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా క్వాలిటీతో మంచిగా పిల్లలకి వడ్డిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా చేయాలని కోరుకుంటూ, తల్లికి వందనం అనేది అంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ముఖ్యంగా మహిళా మనులను ఎక్కువ గౌరవించే ప్రభుత్వం కాబట్టి మహిళా మనులకి తల్లికి వందనం అనే పేరుతో ప్రతి తల్లికి ఉండే ఎంతమంది పిల్లలు ఉంటే అందరు కూడా 15,000 చొప్పున తల్లికి వందనం అనే కార్యక్రమం ఉందా వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ అనేది జమ చేస్తామని తెలియజేశారు. ఈ పథకం కూడా ఈ సంవత్సరం అంటే ఈ రోజు రేపు తల్లుల అకౌంట్ లో ముఖ్యంగా ఈ అమౌంట్ అనేది అమ్మక వందనం కింద 15,000 అనేది జమ అవడం జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి శుభసూచకము. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడానికి చాలా రకంగా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళకందరూ కూడా ఈ అమౌంట్ అనేది వాళ్ళకి సహాయంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మంచిగా విద్యార్థుల్ని సక్రమంగా స్కూళ్ళకి వాటికి పంపించాలని, అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఇస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కింద కూడా ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్కి వెళ్ళేటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరైతే 1 కిలోమీటర్ అబోవ్ ఉంటుందో, 3 కిలోమీటర్స్ రూరల్ అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అనేది కూడా ప్రతి తల్లిదండ్రుల అకౌంట్ లో వేస్తారు. అందరూ కూడా ఎక్కడ డ్రాప్ అవుట్స్ చేయకుండా పిల్లలందరినీ కూడా పంపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.